సంచలనం రేపిన మాజీ డిఎస్సి నళిని లేఖతో ప్రభుత్వం కదిలొచ్చింది. సోషల్ మీడియాలోనూ న్యూస్లోనూ వైరల్గా మారిన మరణ వాంగ్మూలం వీరునామా లేఖ ప్రభుత్వం దృష్టికి చేరింది. వెంటనే సీఎం రేవంత్ కూడా రియాక్ట్ అయ్యారు. నళినిని కలిసి పరామర్శించాలంటూ యాదాద్రి జిల్లా భువనగిరి కలెక్టర్ హనుమంతరావును ఆదేశించారు. ఆయన కూడా సీఎం ఆదేశాలతో నళిని ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య వివరాలు, కష్టాలు, సర్వీస్ సమస్యలపైన ఆయన ఆరా తీశారు. నళినికి సహాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని భువనగిరి కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే తాను నళినిని కలిసి మాట్లాడినట్లుగా చెప్పారు. ప్రభుత్వం తరపున ఏ సాయం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సర్వీస్ ఇష్యూలు ఏమున్నా నిబంధనల మేరకు త్వరలోనే పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా నళినికి వివరించామన్నారు కలెక్టర్. ఇటు నళిని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు నేరుగా ఆమె ఇంటికి వెళ్లారు. ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుంటున్నట్లుగా ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన వేతన బకాయిలు చెల్లించాలి అంటూ డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని కదిలించిన డీఎస్పీ నళిని మరణ వాంగ్మూలం లేఖ ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పాలి. ఇది వైరల్ అయిపోయి ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా లేఖ చేరింది. దాని మీద సీఎం రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. భువనగిరి కలెక్టర్ హనుమంతరావును వెంటనే వెళ్లి నళినిని పరామర్శించవలసిందిగా చెప్పారు. ఆయన వెళ్లి నళినితో మాట్లాడి కూడా డీఎస్పీ నళినితో మాట్లాడి తన ఆరోగ్య పరిస్థితి, అసలు తనకి రావాల్సిన డబ్బు ఏంటి, మొత్తం కూడా వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకోవటం అయితే జరిగింది. ప్రభుత్వం నుంచి సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా కూడా తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు నళిని గారిని ఇక్కడ కలవడం జరిగింది. వారి ఇంటికి వచ్చేసి వారి నాన్నగారు మరియు ఇతర కుటుంబ సభ్యులతో కలవడం జరిగింది. వారి ఆరోగ్య పరిస్థితిపై వాకప్ చేయడం జరిగింది. వారికి వరుసగా టైఫాయిడ్, తర్వాత వైరల్ ఫీవర్స్, డెంగ్యూ, చికెన్ గున్యా ఇవన్నీ వరుసగా రావడం వల్ల ఆరోగ్యం కొద్దిగా క్షీణించడం జరిగింది. అదేవిధంగా గత కొంతకాలం నుంచి వారు చెప్పినట్టుగా రొమటైడ్ ఆర్థరైటిస్ తోటి బాధపడుతున్నారు. కానీ యోగా మరియు ఆయుర్వేదం తోటి స్థిరంగా ఉన్నారు. మంచిగా ఆత్మవిశ్వాసంతో మాట్లాడగలుగుతున్నారు. ముఖ్యమంత్రి గారి యొక్క నిర్ణయం ప్రకారం ఇక్కడికి వచ్చేసి వారి సమస్యలు, ముఖ్యంగా ఆరోగ్య పరిస్థితి బాగుండాలి. అవసరమైతే ఎక్కడైనా సరే, ఎంత ఖర్చైనా సరే మనకి హైదరాబాద్ లో ఉన్నటువంటి నిమ్స్ లో గానీ ఇతర కార్పొరేట్ హాస్పిటల్లో గానీ వైద్యం ప్రభుత్వమే భరించి చేస్తా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా గతంలో కూడా ఏదన్నా వైద్యపరంగా అయినటువంటి ఖర్చులకు కూడా ముఖ్యమంత్రి గారు నిధుల నుంచి ఇస్తా అని కూడా చెప్పని కన్వే చేయడం జరిగింది. అయితే వారు పెద్దగా ఖర్చులు కాలేదని నళిని గారు చెప్పారు. ఎందుకంటే ఆయుర్వేదం కాబట్టి వారికి తెలిసిన మెడిసిన్, మరియు పతంజలి కాబట్టి ఖర్చులు పెద్దగా కాలేదని, అది కూడా ఇప్పుడు వారు పూర్తిగా అల్లోపతికి దూరంగా ఉన్నాము. తర్వాత వారు ఏదైతే నమ్ముతున్నారో, ఏదైతే వారికి మంచిగా పనిచేస్తుందో ఆ ఆయుర్వేదాన్నే వాడుతా అని చెప్పడం జరిగింది. సో వారి యొక్క ఆయుర్వేదం సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కి వారు వెళ్లాలనుకుంటారు. తక్కువ ఖర్చు కాబట్టి పెద్దగా సాయం అవసరం లేదని వారు చెప్పడం జరిగింది. తర్వాత వారు ప్రముఖంగా పేర్కొన్నది వారి యొక్క సర్వీస్ నిబంధనలు, వారు ఏదైతే సస్పెన్షన్ అన్నారో దానికి సంబంధించినటువంటి సబ్సిస్టెన్స్ అలవెన్స్ అనేది దాని గురించి వారు అడగడం జరిగింది. ఇది డెఫినెట్ గా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా అని చెప్పి వారు చెప్పడం జరిగింది. వారు చాలా విషయాలు కూడా షేర్ చేసుకున్నారు, ఉన్నటువంటి పరిస్థితులు, తర్వాత వారి యొక్క వ్యక్తిగత జీవితం ఇవన్నీ. వారి తండ్రి గారు కూడా యోగా మాస్టర్. వారి కూడా కుటుంబం అంతా కూడా యోగాని మరియు ఆయుర్వేదాన్ని నమ్ముకున్నటువంటి కుటుంబం భువనగిరిలో. కాబట్టి వారికి మొత్తం కూడా ఈ యొక్క వైద్యం, యోగా మీద, ఆయుర్వేదం మీద పట్టున్నటువంటి వ్యక్తులు. పతంజలి షాప్ కూడా ఉన్నటువంటి అనుభవం ఉంది కాబట్టి ఆ వైద్యంతో వారు ఇప్పటికే కోలుకున్నారు. వారే చెప్తున్నారు, మొన్న అసలు నడవలేని పరిస్థితిలో ఉండి ఈ రోజు ఈ ఆయుర్వేదిక్ వల్ల మొత్తం కూడా నడవగలుగుతున్నా అని చెప్పగలిగారు. త్వరలోనే వారు పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని చెప్పేసి మీ అందరం కూడా కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ వారికి ఏ విధమైనటువంటి సహాయం అందించాలని కోరుకున్నా కానీ దాన్ని చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అదే విషయాన్ని వారికి చెప్పడం జరిగింది. వారు కూడా సరైన సమయంలో చెప్తా అని చెప్పడం, ముఖ్యంగా వారి సర్వీస్ నిబంధనల గురించి పదే రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇది ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో ఇటు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు భువనగిరి కలెక్టర్ హనుమంతరావు స్వయంగా తానే వెళ్లి నళిని ఇంటికి వెళ్లి కూడా తనని కలిశారు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న తర్వాత ముఖ్యంగా కూడా తాను ఇటు ప్రభుత్వం కూడా తన చికిత్సకు కానీ తనకు కావాల్సిన సాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉంది. కాకపోతే ప్రజెంట్ తను చికిత్స పొందుతుంది కూడా ఆయుర్వేద విధానం ద్వారా నేను చికిత్స పొందుతున్నాను, ఆయుర్వేదంలోనే నేను చికిత్సను కూడా తీసుకోవాలి అనుకుంటున్నాను, దానికి పెద్దగా ఖర్చులు ఉండవు అని చెప్పి నళిని చెప్పడం జరిగింది. అయితే ప్రజెంట్ ఆమె సర్వీస్కి సంబంధించి, నిబంధనలకు సంబంధించి ఆమె ఎక్కువగా కూడా ఇటు కలెక్టర్ని అడగటం జరిగింది. అయితే దానికి కావాల్సిన మొత్తం కూడా
మొత్తం కూడా చూసుకుంటూ అన్నట్లుగా కూడా కలెక్టర్ చెప్పడం జరిగింది. సో తనకు కావాల్సినవి మొత్తం కూడా ప్రభుత్వం తరపున చేసేందుకైతే సుముఖంగా ఉంది ప్రభుత్వం.